సాయంత్రం కాగానే యేసు తన శిష్యులతో సముద్రం అవతలి ఒడ్డుకు వెళ్దాం అని అన్నాడు. వారు యేసును పడవలో ఎక్కించుకుని బయలుదేరి జనసమూహాన్ని విడిచిపెట్టారు. కాని త్వరలోనే భయంకరమైన తుఫాను వచ్చింది. పడవలోకి పెద్ద అలలు దూసుకుపోతున్నాయి. అది నీటితో నిండిపోవడం ప్రారంభించింది. యేసు పడవ వెనుక భాగంలో తల దిండుమీద పెట్టుకుని నిద్రపోతున్నాడు. శిష్యులు ఆయనను లేపి, బోధకుడా, మనం మునిగిపోతామని నీకు పట్టదా అని అరిచారు. యేసు మేల్కొన్నప్పుడు గాలిని గద్దించి అలలతో, నిశ్శబ్దముండు, నిశ్శబ్దంగా ఉండు అన్నారు. అకస్మాత్తుగా గాలి ఆగిపోయింది. గొప్ప ప్రశాంతత ఏర్పడింది. అప్పుడు ఆయన వారిని, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీకు ఇంకా విశ్వాసం లేదా అని అడిగాడు. శిష్యులు పూర్తిగా భయపడ్డారు. ఈ మనిషి ఎవరు అని ఒకరినొకరు అడిగారు. గాలి మరియు అలలు కూడా అతనికి లోబడుతున్నాయి.